ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ సరికొత్త హంగులతో ఎలక్ట్రిక్ వెహికల్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో విడుదలైన ఐక్యూబ్ మంచి ఆదరణ పొందింది. తాజాగా టీవీఎస్ ఆర్బిటర్ ఈవీ వెహికల్ ను మార్కెట్లోకి విడుదల చేశారు. టీవీఎస్ వాహనాలకు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో తక్కువ ధరల్లో ఉండే విధంగా టీవీఎస్ తన వాహనాలను తయారు చేస్తుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బిటర్ పేరుతో టీవీఎస్ సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ను లాంచ్ చేసింది. 158 కిలోమీటర్ల వరకు రేంజ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడి లైటింగ్, యూఎస్బీ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. సిరిపురంలోని ఆలివ్ టీవీఎస్ షోరూమ్ లో కొత్త వెహికల్ లాంచింగ్ గ్రాండ్ గా జరిగింది. కస్టమర్ల సమక్షంలో 2 మోడల్స్ లో ఆర్బిటర్ వెహికల్స్ ను ప్రారంభించారు. తొలి కొనుగోలుదారులకు తాళాలు అందజేశారు. కేవలం ₹1,00,000కే అత్యాధునిక ఫీచర్స్ తో రూపొందించిన ఎలక్ట్రిక్ వెహికల్ లభ్యం కావడం విశేషం. ఇరవై 25 ఏళ్లుగా టీవీఎస్ వాహనాలను వినియోగిస్తున్నామని కస్టమర్లు చెబుతున్నారు. అందరికీ అందుబాటు ధరల్లో ఉండే టీవీఎస్ వాహనాలు అంటే తమకెంతో ఇష్టమన్నారు. కొత్తగా లాంచ్ చేసిన ఆర్బిటర్ ఎలక్ట్రిక్ వెహికల్ ను కొనుగోలు చేయడం ఆనందంగా ఉందన్నారు. కొత్త వెహికల్ ఆకర్షణీయమైన డిజైన్ తో పాటు స్మూత్ గా వెళ్తుందని చెప్పారు. నా పేరు పోతుని తిరుమలరావు, మేము మధురవాడ నుంచి వచ్చాం. అలాగే ఈ టీవీఎస్ నుంచి మాకు ఇంచుమించు 25 ఏళ్ళ అనుభవం ఉందండి. మేము ఏం బండి కొన్నా ఫస్ట్ రాగానే టీవీఎస్ బండి మేము తీసుకుంటాం. అలాగే ఫస్ట్ టీవీఎస్ తీసుకున్నాం, తర్వాత టీవీఎస్ జూపిటర్ తీసుకున్నాం, తర్వాత ఐక్యూబ్ తీసుకున్నాం. ఫస్ట్ ఇప్పుడు లాంచ్ అవ్వగానే మన టీవీఎస్ ఆర్బిట్ తీసుకున్నాం సార్. ఈ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. చాలా థ్యాంక్ యూ. నాకు ఈ ఆర్బిటర్ అనేది బెంగళూరులో చూశాను. నేను చూసి అది అక్కడ కొని విశాఖపట్నం తెద్దాం అనుకున్నప్పుడు విశాఖపట్నం లాంచ్ అవ్వలేదు. ఏదైనా తేవాలనుకున్నాను, కానీ ఎందుకంటే మా వాళ్ళు అందరూ అన్నారు ఎందుకు ట్రైన్లో పట్టుకెళ్ళడం అది ఇక్కడే బుక్ చేసుకుందాం అంటే అప్పుడు ఇక్కడ బుక్ చేయడం జరిగిందండి. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. మోడల్ అంటే ప్రజెంట్ లేటెస్ట్ మోడల్ ఇది. మిగతా మోడల్ అన్నీ కూడా రఫ్గా ఉన్నాయి. ఇది స్మూత్ మోడల్ బాగుందని చెప్పి ఇది ప్రిపేర్ చేయడం జరిగిందండి. టీవీఎస్ ఓలీ షోరూమ్ అండి, విఐపి రోడ్ సిరిపురం దగ్గర. సర్వీస్ అది బాగుంది. ఫస్ట్ ఎలక్ట్రికల్ స్కూటీ మాది. హోప్ టీవీఎస్ ట్రస్టెడ్ బ్రాండ్ కాబట్టి బాగుంటుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. అత్యాధునిక ఫీచర్స్ తో అందరికీ సౌకర్యవంతంగా ఉండేలా కొత్త ఆర్బిటర్ వెహికల్ ను లాంచ్ చేశామని సిరిపురం ఆలివ్ టీవీఎస్ షోరూమ్ మేనేజర్ చంద్రశేఖర్ చెప్పారు. 3.1 కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీ, 2.5 కిలోవాట్ మోటార్ దీని సొంతమన్నారు. సింగిల్ ఛార్జ్ తో రోజుకు 158 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చునన్నారు. కేవలం ₹1,04,000కి ఈ వెహికల్ ను సొంతం చేసుకోవచ్చని తెలిపారు. చంద్రశేఖర్ అండి, నేను ఆలివ్ టీవీఎస్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మన టీవీఎస్ షోరూంలోని టీవీఎస్ ఆర్బిటర్ అనే వెహికల్ మనం లాంచ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ మనకి ఐక్యూబ్ తర్వాత టీవీఎస్లో వచ్చిన సెకండ్ ఈవీ వెహికల్ అనమాట. ఈ వెహికల్ వచ్చేసి మనకి 3.1 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. అలాగే 2.5 కిలోవాట్ మోటార్తో వస్తుంది. ఇది మన కంపెనీ ఇచ్చిన ఐడీసీ రేంజ్ 158 కిలోమీటర్స్. ఇది రియర్ రేంజ్ వచ్చేసి మనకి 115 కిలోమీటర్స్ వస్తుంది. ఈ రోజుల్లో మనకి ఎకానమీ స్పీడ్లో వెళ్ళే కస్టమర్కి ఈజీగా 100 కిలోమీటర్స్ పర్ డే ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. అదేవిధంగా దీనికి 35 లీటర్స్ విలువ చేసే గ్లో బాక్స్ వస్తుంది సార్. ఒకసారి రండి చూద్దాం. ఎట్ ద సేమ్ టైం ఛార్జర్ పెట్టేసుకోవచ్చు. హెల్మెట్ కూడా కస్టమర్ స్టోర్ చేయడానికి వీలుగా మనం అవకాశం ఇచ్చాం. అదేవిధంగా పాత వెహికల్లో చూసినట్టయితే కస్టమర్ కూడా చాలా ఇబ్బంది పడేవారండి. దానికి ఏంటంటే దీనికి ఈజీగా ఛార్జింగ్ కూడా ఫ్రంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రంట్ ఛార్జింగ్ కేబుల్ ఇవ్వడం ద్వారా కస్టమర్ కూడా ఈజీగా తన మొబైల్ ఛార్జింగ్ పెట్టేసుకొని ఫ్రంట్ గ్లో బాక్స్లో ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఛార్జింగ్ ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది, ఎప్పుడు ఛార్జింగ్ అయిపోతుంది అనేది కూడా ఈజీగా మనకి ఇది ఐడెంటిఫై చేసి చెప్తుంది. దానికి ఆర్బిటర్ అనేది సామాన్య మానవుడు తను ఒక మినిమం 1,04,000లో పర్చేస్ చేసుకునే ఎక్స్షోరూమ్ విలువ గల బండి ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో 1,00,000 రూపీస్లో వచ్చే బండి ఏకైక వెహికల్ ఓన్లీ టీవీఎస్ ఆర్బిటర్ మాత్రమే. టీవీఎస్ ఐక్యూబ్ డిజైన్ అంశాలతో పాటు కొత్త లుక్ తో ఆర్బిటర్ వెహికల్ ను లాంచ్ చేశారు. బడ్జెట్ లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకునే వారికి టీవీఎస్ ఆర్బిటర్ బెస్ట్ చాయిస్ అని చెప్పాలి.